మనస్సు ఉంచిన వారు. ఎవరి మనస్సు నీ మీద ఆనుకును అని రాయబడుతుంది. ఈ రోజున మన మనస్సు ఎవరి మీద ఆనుకుంటుంది? మన తలంపులు ఎవరి మీద ఉన్నాయి? మన ఆలోచనలు ఎవరి మీద ఉన్నాయి? మన హృదయం ఎవరి మీద ఉంది? మన యొక్క కోరికలు ఎవరి మీద ఉన్నాయి? ఈ రోజున మనం అందరం ఆలోచించవలసిన శ్రేష్టమైన విలువైన మాట ఏమిటంటే, నీ మనస్సు నీ పిల్లల మీద ఆనుకుంటుందా? నాకేం కొదవలేండి, నాకు చెట్టు అంత ఎదిగొచ్చిన పిల్లలు ఉన్నారు అని చాలా మంది వృద్ధుల మనస్సు పిల్లల మీద ఆనుకుని ఉంటది. చిన్నపిల్లల మనస్సు ఏమో తల్లిదండ్రుల మీద ఆనుకుని ఉంటది. కనుక మనము మనుషుల మీదనో, అధికారుల మీదనో, ధనం మీదనో, అందం మీదనో, వస్తువుల మీదనో, వాహనాల మీదనో, లేకపోతే నీకు తెలిసిన వాళ్ళ మీదనో, అధికారుల మీదనో నీ యొక్క మనస్సు ఆనుకొని ఉండకూడదు. నీ మనస్సు దేవుని మీద ఆనుకొని ఉండాలి. ఎందుకంటే అన్ని సమయాలలో, అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళలా నిన్ను కాపాడి సంరక్షించి, నిన్ను పోషించి, కాపుదలనిచ్చి నీకు తోడై ఉన్నవాడు దేవుడే. కనుక నీ మనస్సు ఆయన మీద ఆనుకొని ఉంటే నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడబడతావు, పూర్ణ నెమ్మది కలిగిన వ్యక్తిగా జీవిస్తావు. అనుదినము, అనుక్షణము, ప్రతి సమయమందు మన హృదయం దేవుని మీద ఆనుకొని జీవించును గాక. కనుక కాకి స్వభావం వలె నీ మనసు చంచలత్వంగా ఉన్నట్లయితే నీకు పూర్ణ శాంతి లభించదు. నువ్వు పరిపూర్ణ మనస్సుతో, పరిపూర్ణ నెమ్మదితో, పరిపూర్ణ హృదయముతో సంపూర్ణంగా దేవుని మీద ఆనుకోవాలి. యేసయ్య మీద నువ్వు ఆనుకోవాలి. ఆయన మీద ఆనుకున్న వారిని ఆయన ఎప్పుడు సిగ్గుపరచడు, వారిని త్రోసివేయడు. ఆయన మీద ఆనుకున్న వారిని ఆయన సిగ్గుపరచడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతినిత్యం మన మనస్సు, నీ మనస్సు ఎవరి మీద ఆనుకుంటుందో నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. భార్యల హృదయాలు భర్తల మీదను, భర్తల హృదయాలు భార్యల మీదను కాక, మనందరి మనస్సు ఎదిగిన వాడు, మనసున్న మహారాజు అయిన యేసు మీద మన లక్ష్యం ఉంచి, ఆయన మీద మనం మనస్సు ఉంచి, ఆయనను మనం స్నేహితులుగా భావించి, ఆయన మీద మనం ఆనుకొని బ్రతకాలి, ఆనుకొని జీవించాలి. ఆయన మీదనే మనం ఆశలు పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం రాయబడి